సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నాలతో అట్టుడికింది. వైపు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని మహిళలు భారీ సంఖ్యలో జిల్లా నలుమూల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని ధర్నా చేపట్టారు. అదేవిధంగా డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం నేపథ్యంలో తాము ఉపాధి కోల్పోయామని వారు జిల్లా కేంద్రంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఈ తతంగం కొనసాగా దీనికి తోడు గొల్లపల్లి మండలం మల్లన్నపేట జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తల్లిరాగా ఉచిత ప్రయాణంతో మహిళలు బస్సులో ప్రయాణం ఒకంత ఇబ్బందిగా మారడంగా కాకుండా బస్సు స్టాండ్ కు వేళ్లాడి పలువురు ప్రయాణికులు రావడం స్వల్ప తోపులాటలో ఓ వృద్ధ మహిళ కింద పడిపోయింది. కొత్త బస్ కావాలి ఇప్పుడు ఇప్పుడు బస్ ఇప్పుడు ఇంత టైం అయినా కానీ అసలు మేము ఇంకా కాలేజ్ వాళ్ళం ఎక్కడనే ఎక్కలేదు. అందులో ఫ్రీ బస్సులు చేయబట్టి మాకు ప్లేస్ లేదు, ఏమి లేదు ఎక్కడానికి. వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకో బస్సు వేస్తే కానీ మేము వెళ్ళలేము. చాలా మంది ఉన్నారు, అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు. అందులో ఎట్లా ఎక్కుతారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా పోతారు చదువుకోవడానికి. సెకండ్ మేకి ఒకటే బస్సు ఉంది కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకో బస్సు పెడితే వినా ఈ సమస్య కొంచెం పరిష్కారం దొరుకుతుంది.